ఆ తాళ్ళు నరికించడానికి మనుషులు పెట్టాను, కాంట్రాక్ట్ ఇచ్చాను, వాళ్ళు నరికేశారు. కానీ బద్దలు కొట్టుకోకుండా తాళ్ళు ఏం చేశారంటే వదిలిపెట్టేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎవరి పనికి వెళ్తలేదు పాస్టర్ గారు, మేమంతా ఖాళీగానే ఉంటున్నాం, కానీ మేమంతా ఒక గ్రూప్గా వచ్చిన తర్వాతే మీ పని చేస్తాం, ఇద్దరు ముగ్గురు మేము చేయలేం. కానీ నేను ఆదుర్ద పడుతున్నాను. ఎందుకనంటే నేను త్వరగా ఆ ఒక తాళ్ళు వాళ్ళు నరికినట్లయితే, బద్దలు కొట్టినట్లయితే నేను త్వరగా పాకేయాలి, చర్చ అక్కడ జరగాలి అనే భావంతో నేను ఎంతో తొందరపడుతున్నాను. కానీ దేవుడు ఏం చేశాడంటే నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ తాడిని నేను కాడికి కట్టి ఉంది, నేను ఒక పక్క కాశాను, రెండో పక్క ఎవరు లేకుండానే ఆ కాడి అట్లా నిలబడి ఉంది. ఎవరన్నా సాయం చేస్తే ఈ కాడి ముందుకు వెళ్తుందేమో, కానీ ఎవరు లేరు. నేను అడుగేస్తే ఆ పక్క కూడా వెనక్కి వెళ్లకుండా వస్తుంది ముందుకి. గమనించండి, అది నేను గ్రహించలేకపోయిన చాలా దినాలు. ఆ పక్కన ఎవరు కాశారు? దేవుడు కాశాడు అన్నమాట.